రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చీనీ క్రాప్లో అయితే ఉన్నాం అనమాట. సుమారుగా అంటే చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయి? 700 చెట్లు. 700 చెట్లు. ఓకే, ఈ 700 చెట్లకు సంబంధించి మనము ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసాము, దానిలో మనకు రిజల్ట్ ఎలా వచ్చింది, క్రాప్ ఎలా సెట్ అయింది, ఎన్ని రోజుల నుంచి మన ఫార్మర్ యూజ్ చేస్తా ఉన్నారు అనేది మనం ఈరోజు కనుక్కుందాం అండి. ఏ మండలం ఉన్నది? కృష్ణగిరి మండలం. గట్టి మాట్లాడు. కృష్ణగిరి మండలం. ఓకే, ఊరు? ఆలంకొండ. ఆలంకొండ. మీ పేరు? నాగరాజు. ఎన్ని రోజుల నుంచి ఈ ప్రోడక్ట్ మీరు వాడుతున్నారు? సంవత్సరం నుంచి వాడుతున్నారు. ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ ఎలా అనిపిస్తుంది నీకు? ఏరుకుళ్ళు ఎక్కువ ఉండే, ఏరుకుళ్ళు కంట్రోల్ అయింది ఈ మందులో. ఇంతకు ముందుకు వేరుకుళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ మీరు యూజ్ చేసినారా? ఇంతకు ముందు ఇది కాపరు, ఇంకోటి అది పొడి అవి వదిలినాం. ఓకే, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు వదిలినా కంట్రోల్ లేక రాలేదు. ఈ జీడ ఏరుకుళ్ళు లేదు, బంక్ వచ్చేది, చెట్లు చచ్చిపోయేది. ఇది వదిలినాక అది ఇంకా పోయినాయి ఉన్నాయి, ఆగినాయి ఇప్పుడు అవి. అవునవును, ఇది ఏరుకుళ్ళు కంట్రోల్ అయింది. అయితే కెమికల్ తోనైతే మనకు నిమటోడ్స్ అంటే మొక్కలు చనిపోతున్నది కూడా మీరు కెమికల్ యూజ్ చేస్తే కూడా కంట్రోల్ కాలేదు. రకరకాల మందులు వాడి చూసినా కాలేదు. ఏరుకుళ్ళు కంట్రోల్ కాలేదు. ఈ మందులు మీకు ఎవరు చెప్పినారు? ఈ మందులు ఇట్లా యూట్యూబ్ లో చూసుకొని ఇట్లా మీ ఓటిగాలు వచ్చింటే ధవలధారణ వాడినాను. అవునవునులే. వాడిన తర్వాత నీకు ఎలా అనిపించింది? నీకు బాగుంది అనిపించింది? బాగుంది, దీన్ని వాడాల. ఓకే, ఏరుకుళ్ళకి బాగుంది, కాయ షైనింగ్ బాగుంది. కాయ షైనింగ్ కూడా బాగుంది. ఓకే, ఈ ఎన్ని చెట్లు మొత్తం అంతా? 700 చెట్లు. 700 చెట్లు. ఓకే, నమస్తే అండి. మనం ఈ రోజు అయితే కృష్ణగిరి మండలము, ఆలంకొండ విలేజ్, నెక్స్ట్ రైతు పేరు నాగరాజు రైతు పొలంలో అయితే ఉన్నామండి మనము. ఈ చెట్లు సంబంధించి 1 year గా మనకు ఈ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మన వాళ్ళు వచ్చి సజెషన్ ఇచ్చారనమాట. వీళ్ళు మీరు ఎన్ని రోజుల కింద ఇచ్చారు ప్రొడక్ట్స్? ఇచ్చిన 6 months నుంచి ఇస్తాను. 6 months నుంచి. మీకు ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫీల్డ్ కి వస్తున్నారా? వస్తున్నారు, వచ్చి చూసిపోతున్నారు. ఓకే. మీకు కెమికల్ ఇచ్చిన వాళ్ళు ఇంత ముందుకు వస్తుంటారు వాళ్ళు? అట్లా వాళ్ళు కూడా వచ్చిపోయినారు కానీ ఆగలేదా వైరస్? మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేయబట్టి కంట్రోల్ లేక వచ్చింది. వీళ్ళు నార్మల్ గా ఒక 5 days అట్లా 5 రోజులకు ఒకసారి గానీ 10 రోజులకు ఒకసారి గానీ వచ్చిపోతుంటారు. లైన్ మీద వచ్చినప్పుడు చూసిపోతుంటారు. అందరి తోటలు వచ్చినప్పుడు ఇట్లా చూసిపోతారు. ఓకేనండి. వైరస్ అయితే మనకు చాలా హెవీగా ఉండేది అనమాట. మీరు కొన్ని వీడియోస్ లో కూడా చూడొచ్చు అనమాట, మన డౌన్ లో ఉన్న వీడియోలు కూడా. బట్ ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లము నిమటోడ్స్ అనమాట. నిమటోడ్స్ ప్రాబ్లం అనేది చాలా హెవీగా ఉండేది అనమాట. అంటే చెట్లు చనిపోయి కాండం దగ్గర వచ్చేసి మనకు కొంచెము అది కాండం దగ్గర స్టిమ్ అనేది కొంచెము చిన్నగా అయిపోవడము, వేరుకుళ్ళు రావడము అలా జరిగేది అనమాట. సుమారుగా అంటే కొన్ని వేల డబ్బులు కూడా మనకు వృధా చేశారనమాట రైతు. ఎందుకంటే కెమికల్స్ లో మనకు వర్క్ చేస్తుందేమో ఒక నమ్మకంతో, ఒక గుడ్డి నమ్మకంతో చేశారు. కానీ ఆ వైరస్ అనేది ఆగలేదన్నమాట. అక్కడికి మనకి ఈ వైరస్ చేసిన తర్వాత ఈ వైరస్ మనకు కంట్రోల్ అయిందే కాకుండా కూడా పూత గానీ, నెక్స్ట్ మనకు పింజ గానీ చాలా అద్భుతమైన షైనింగ్ అనమాట. కాయ కూడా కంకర తెగులు అట్లాంటిది ఏం లేకుండా కూడా చాలా అద్భుతంగా అయితే క్రాప్ సెట్ అయింది అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా మందికి చెప్తున్నామండి మేము కూడా, కొన్ని నిమటోడ్స్ ప్రాబ్లం నుంచి కూడా చాలా మంది మొక్కలు చనిపోడుకుంటున్నారు. అది చనిపోవడం అంటే కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మన నర్సరీలో చాలా అసలు ఒక విలువైన ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. వాటిని మనము కరెక్ట్ గా డోసెస్ కానీ, నెక్స్ట్ కాంబినేషన్ కానీ చేసుకున్నారంటే కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే తీసుకుంటారు అనమాట. మనకు ఫార్మర్ కూడా చెప్తా ఉన్నారు అనమాట. మొన్న రీసెంట్ గా ఏం జరిగిందంటే 6-8 months నుంచి, ఒక 1 year నుంచి ఫార్మర్ అయితే యూజ్ చేస్తున్నాడు ప్రొడక్ట్స్. తర్వాత మేమేమనుకున్నా అంటే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయింది, మనం పోకపోయినా పర్లేదు, ఆ రిజల్ట్ వచ్చింది కదా, రైతే మళ్ళీ మనకు తిరిగి కాల్ చేస్తాను అనుకున్నాము. అదే కరెక్ట్ గా అయిందంటే నిజంగా. అంటే రైతే కాల్ చేసి, మా నెంబర్ లేదనమాట రైతు దగ్గర, బట్ వాళ్ళ రిలేటివ్ ఇంకొక పిల్లోడు ఉన్నాడు కుమార్ అనేసి, అతని దగ్గర నుంచి నెంబర్ తీసుకొని నాకు ఖచ్చితంగా ఆ ప్రోడక్టే కావాలి అని నిన్న తెప్పించుకున్నారు. నీకు అదే ప్రోడక్ట్ కావాలని ఎలా అనిపించింది? నీకు? నా మనసు కరెక్ట్ అనిపించింది.
కెమికల్ దండగా అన్ని బాలేదు, సరైన ఖర్చు అవుతుంది కానీ చెట్లు నిలబడడం లేదు. ఓకే, ఇది వాడినాక కొద్దిగా నా మనసుకు కరెక్ట్ కంట్రోల్ చేస్తాది అనుకున్నా వాడుతున్నారు. మందుల చేపలలో కూడా పెస్టిసైడ్ చేపలో కూడా చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కూడా నష్టపోయారు అనమాట. ఫస్ట్ మేము వచ్చినప్పుడు మా టీం వచ్చినప్పుడు కూడా ఈ సరౌండింగ్ లో ఆ చెట్లు చనిపోతున్నాయి చాలా చూసినప్పుడు ప్రొడక్ట్స్ అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ నమ్మకం అనేది అట్లా అయిపోయింది అనమాట, కోల్పోయినారు. పెస్టిసైడ్ వల్ల మనకైతే కంట్రోల్ కాదనేది వీళ్ళకి తెలిసిందనమాట. దాని గురించి ఇప్పుడు ఎలా అయితే రిజల్ట్ వచ్చిందో మనకు వచ్చే కాయ కూడా షైనింగ్ కూడా చాలా అద్భుతం అనమాట. ఒకసారి చూస్తే కూడా తెలుస్తుంది. బట్ ఇది ఇంకా మనది ఏదైతే మన స్టిమ్ రీచ్ అంటే ఇంకొక ప్రోడక్ట్ మన కాంబినేషన్ లో చేశారనమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. దాంతో పాటు రైతు చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఇంకా కొన్ని మన ఇక్కడ పక్కన పల్లెల వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారండి, మాకు ప్రోడక్ట్స్ కావాలని, మీరు వచ్చి చూద్దురాని అనేసి కూడా. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ప్రోడక్ట్స్ మనం రైతులకు చెప్పొచ్చు అన్న? చెప్పొచ్చు, ఈ ప్రొడక్ట్స్ వాడొచ్చు, పర్లేదు, వాడొచ్చు. మనకేం పెద్ద హెవీ రేట్ అయితే కాదు. నార్మల్ గా మనం రైతులకైతే చెప్పి వాడచ్చు. 2 మాటలు చూసి కంట్రోల్ లేక రాలే అంటే కాదు, వాడాల. నిదానము టైం తీసుకుంటది. 100% మనం ఇడిచిన ఏమంటే బాగా కావాలా, కంట్రోల్ కావాలంటే కాదు. నేను ఒక 4-5 తూర్లు అంది వదలబట్టి నాకు ఇప్పుడు కొద్దిగా రిజల్ట్ బాగుంది, దీన్ని వాడాలనుకున్నాను. ఒక 10 మంది రైతులకు కూడా మనం చెప్పగలుగుతాం. సుమారుగా అంటే నమ్మకం ఉంటే ఇడుచుకోవచ్చు, లేకుంటే నా మనసుకు నాకు కరెక్ట్ అనిపించిందో వదులుతుండ. బాగుంది అనుకున్నా నేను. ఎన్ని చెట్లు వాడుండే అప్పుడు? అప్పుడు నిధుడి సకుంచు 20 చెట్లు ఉండే, 10 చెట్లు పాయ, 10 చెట్లు తిప్పుకునేవి, నిలబడినాయి. ఆ ధైర్యంతో ఇప్పుడు కూడా దీనిలో వాడాలా, ఇది కంట్రోల్ చేస్తుంది, ఎరుకుళ్ళు కాపుతుంది, దీన్నే వాడాలా. ఇంకా ఏది చేసినా బాగాలేదని నా మనసుకు వచ్చి దీన్నే వాడాలని వాడుతున్నా. కొంతమంది రైతులు ఏం చేస్తా ఉన్నారంటే, చాలా సంవత్సరాలు కదా మనం నాటి చెట్లని మామూలు చనిపోతా ఉన్నాయి, చనిపోయిన చెట్లని ఏం చేయాలి మనం అంటే, చెట్టుని చనిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ నాటడము, ఇట్లా ఆ కుళ్ళోడు వచ్చి కూడా రైతన్న తీసేసినాడు అనమాట. తీసేసి మళ్ళీ మొక్కలు నాటినాడు. మొత్తాన్ని చెట్లు నాటినా 50 మొక్కలు నాటినట్ల. అది తెలియక సరైన ప్రోడక్ట్ దొరకక మొక్క చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే మొక్క నాటడము, ఇది రావడానికి మాక్సిమం అయితే 4.5-5 years అవుతుంది అనమాట. దీని కరెక్ట్ సమాధానము మన నెట్ సర్పిస్తుంది అండి. అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉంది అనమాట, చాలా విలువైన ప్రొడక్ట్స్. ఎవరైనా చూస్తే కూడా అసలు షాక్ అవుతారు. కొన్ని ప్రొడక్ట్స్ కూడా మనకి ఎలా ఉన్నాయంటే, షైనింగ్ కూడా ఇంకొక ప్రోడక్ట్ మనం యూజ్ చేయలేమో అనిపిస్తుంది. కానీ మన ప్రోడక్ట్ చేయడం వల్ల ఎంత షైనింగ్ ఉంటుంది అంటే కాయ కూడా, ఒక వ్యాపార వ్యక్తి వచ్చి కూడా డైరెక్ట్ చూస్తే కొంటే ఇదే తోట కొనాలి, కొంటే ఇదే కాయ కొనాలి అంత ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటది. ఎవరైనా ఏ రైతైనా కూడా వాడచ్చు, కానీ చెట్లనైతే చనిపోకుండా మీరు చూసుకోండి. పులుసు పురుగు కావచ్చు, వేరుకుళ్ళు కావచ్చు, ప్రతి దానికి కూడా మంచి మంచి క్రాప్ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనము ప్రతిదానికి కూడా వైరస్లకు కూడా మన కంపెనీలో ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు కూడా అడగవచ్చు. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ ఆల్.